హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. బయట రెస్టారెంట్లలో వందలు పెట్టే కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. దానిపైన ఉన్న పొట్టును తీసేసి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఆ విధంగా కాస్త పెద్ద పెద్ద పీసెస్ లాగే వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని విడివిడిగా చేసేయండి. ఇలా ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి కదండి, అలా అతుక్కోకుండా విడివిడిగా చేసేయండి. అన్నీ ఇదే విధంగా మీకు ఎన్ని అవసరమో అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అయితే అదే సైజులో, ఉల్లిపాయ ఏ సైజులో కట్ చేసుకున్నామో ఆ సైజులోనే కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని, ఒక 2 స్పూన్ల వరకు మైదాని వేసుకోండి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. కారం కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే కనుక చాలామంది తెలుగులో చెప్పండి అని అంటున్నారు కదండి. నా వ్యూవర్స్ అయితే కనుక తెలుగులోనే కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కాస్తంత అర్థమవుతుంది. అలాగే నేను మరీ ఎక్కువ ఇంగ్లీష్ అర్థం కాలేని పదాలు ఏమీ వాడట్లేదు కదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలాగే ఇలా బ్యాటర్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా మరీ తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసి వీటిని కూడా ఒక సైడ్న పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఒక మ్యాగీ మసాలా కానీ, లేదంటే చికెన్ మసాలా కానీ, లేదంటే పన్నీర్ టిక్కా మసాలా కానీ ఉంటే 1 స్పూన్ వరకు వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నానండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ పన్నీర్ని అయితే కనుక ఇలా కట్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రాగా పన్ను పీస్ అనమాట. కరెక్ట్గా 200 గ్రామ్స్ లేకపోతే అది ఎక్స్ట్రా కోసి పెట్టారంతే. దీనిని నేను వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేసుకోకండి, కాస్త పెద్దగా కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ హాలిడేస్లో పిల్లలకైతే ఒక మంచి స్నాక్ ఇచ్చిన పేరెంట్స్ అయితే అవుతారు. ఇలా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్నాను. ఈలోపు కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఇందులోని 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అయితే కనుక జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే రుచికి తగ్గ ఉప్పును వేసుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోనే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నాక ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటినన్నింటినీ ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే విధంగా అయితే పన్నీర్కి పట్టించండి. స్పైసెస్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఆ పన్నీర్కి ఉన్న మైల్డ్ ఫ్లేవర్ అనేది పోకూడదు. ఇలా కాస్తంత తక్కువగా వేసుకొని ఇలా మ్యారినేషన్ చేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే కనుక కొన్ని టూత్ పిక్స్ తీసుకోండి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న అన్నింటినీ ఒక పక్కన పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక టూత్ పిక్ తీసుకొని ఆనియన్ పెట్టేసుకోండి. అలాగే క్యాప్సికమ్ పెట్టుకున్న తర్వాత గుచ్చుకోండి. ఇలా గుచ్చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా పెట్టేయండి. మళ్ళీ పైనుంచి కవర్ చేసేయండి ఆనియన్ క్యాప్సికమ్తో. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే కనుక పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే స్నాక్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాస్తంత టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. బయట రెస్టారెంట్లో కంటే అదిరిపోతుంది. ట్రై చేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేయండి. అలాగే ఈ లోపైతే కనుక నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని మరొకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ అయితే స్టిక్స్తో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఈ బ్యాటర్లో ముంచేసి అలా వేసేయండి. అందుకే బ్యాటర్ మరీ తిక్కుగా ఉండకూడదు. తిక్కుగా ఉంటే
ఏంటంటే కోటింగ్ ఎక్కువైపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు. పల్చగానే వేసుకోండి, కలుపుకొని ఇలా 1 బై 1 మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకొని వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. వీటిని ఏంటంటే కాస్త మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయండి. దించే ముందు కాస్త హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆనియన్ అవి క్రంచీగా భలే రుచిగా ఉంటుంది. ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. టమాటో కెచప్తో కానీ లేదంటే ఇలాగే తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.